నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షకాల సమావేశం కావడం విశేషం. సమావేశాల తొలి రోజు ఉదయాన్నే ఉభయ సభల బీఏసీ సమావేశం కానుంది. ఏ అంశాలపై చర్చించాలి అనే అజెండాను ఖరారు చేయబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు ముఖ్యమైన బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఏ అంశాలకు సంబంధించి ఎక్కువగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి, దీనికి సంబంధించి ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దీనికి సంబంధించి ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా శాసన మండలి 10 గంటల నుంచి ప్రారంభమవుతాయి. సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షాకాల సమావేశం కావడం విశేషంగా ఉంది. అయితే సమావేశాలు తొలి రోజు ఉదయాన్నే కూడా ఉభయ సభలు బీఏసీ సమావేశం అయితే కానుంది. ఏ సమావేశాలు చర్చించాలి అనే అజెండాను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కొన్ని బిల్లులకు సంబంధించి రాబోయే కేబినెట్ లో భేటీలకు సంబంధించి చర్చలో సభలో ప్రవేశపెట్టబోయే వివిధ కీలక బిల్లులు కూడా రూపకల్పన మరియు వాటికి ఆమోదంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కూడా మంత్రులతో మొత్తంగా సమీక్షించనున్నారు. అదేవిధంగా ఏదైతే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వ్యాఖ్యలకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించే అంశాలు ఏమన్నా ప్రతిపక్షాలు తలెత్తితే లేవనెత్తితే కనుక వాటికి ఏ విధంగా ధీటుగా సమాధానం ఇవ్వాలనే అంశాలతో పాటు మొత్తంగా చర్చించిన అంశం అయితే తెలుస్తుంది. మొత్తంగా రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశంలో డిఎస్సి పైన ప్రధానంగా ఒక పక్క మండలిలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎక్కువ శాతం అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ రాబోనున్నట్లంటే అక్కడికి హాజరవనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసెంబ్లీలో వైసీపీ హాజరవుతాకి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటం ప్రధానంగా ఉంది. దాంతో అసెంబ్లీకి వైసీపీ వచ్చే అవకాశాలు అయితే లేవు. అదేవిధంగా మండలికి వైసీపీ వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడ ప్రధానంగా వాడివేడి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా సమావేశంలో వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అదే విధంగా చూసుకుంటే మండలిలో మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.